ఈ దగ్గరకు వచ్చే పేషెంట్స్ కు ఏమైనా మీరు అంటే డబ్బులు ఎక్కువ లేవు అనుకున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ సజెస్ట్ చేసినవి ఉన్నాయి? ఎస్, ఎన్నో చేస్తుంటాము. థింగ్ ఇస్, ఇఫ్ అట్ ఆల్ పేషెంట్ కమ్ టు అస్ విత్ లో అఫోర్డబుల్ రేంజ్, అంటే ఇన్ ద సెన్స్ లో ఎకనామిక్ గ్రూప్ వాళ్ళు వచ్చినారనుకోండి, వీ హ్యావ్ గోట్ నియర్ బై ఇన్స్టిట్యూషన్స్ అనమాట. అంటే మాకు ఇప్పుడు మన క్లినిక్ సరౌండింగ్స్ లో ఒక హాస్పిటల్ ఉంటుంది, దే టర్న్ అప్. ఇప్పుడు డెంటల్ కాలేజెస్ ఉన్నాయి చాలా హైదరాబాద్లోనే. వీ టెన్ టు సెండ్ దెమ్ టు నియర్ బై డెంటల్ కాలేజెస్, ఎందుకంటే వాళ్ళకి అక్కడ పేషెంట్స్ కావాలి స్టూడెంట్స్ నేర్చుకోవడం కోసం, అండ్ దే ఆల్సో ఫాలో గుడ్ నార్మ్స్ ఓన్లీ. సో వీ టెన్ టు సెండ్ అవర్ పేషెంట్స్ ఓవర్ దేర్ ఆల్సో. చేస్తుంటాము. ఇట్ ఈస్ నాట్ దట్ వచ్చిన పేషెంట్ని మేమే ట్రీట్ చేయాలి, మా దగ్గరే ఉంచుకోవాలి, బట్ ఎనీథింగ్ హ్యాపన్ మా దగ్గరే ఉండాలనేటట్టు ఉండదండి. వి ఎండ్ ఆఫ్ ది డే ఎనీ డెంటిస్ట్, ఎనీ డాక్టర్ ఎంటిటీ ఏంటంటే పేషెంట్ షుడ్ బి హ్యావ్ వాట్ ఎవర్ దే వాంట్ టు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కారణం ఉంటుంది కదా, అది ఫుల్ఫిల్ అయ్యేటట్టు చూస్తాము. ఇప్పుడు ప్రతిదానికి మనకు ఇన్సూరెన్స్ అప్లికబుల్ అవుతుంది. ఇన్సూరెన్స్ ఎస్, కానీ డెంటల్ సబ్జెక్ట్ కాదు అనేది ఉంది మేడం, నిజమేనా? మరి ఇబ్బందులు అవుతుంటాయి కదా చాలా వరకు. ఇన్సూరెన్స్ ఉండదండి. డెంటిస్ట్రీలో కూడా ఇన్సూరెన్సెస్ అప్లికబిలిటీ ఉన్నాయి. థింగ్ ఈస్ దే కన్సిడర్ ఇట్ టు బి ఈస్థెటిక్స్, అంటే చూడడానికి అందంగా ఉండడం కోసం ఉన్నవి మాత్రమే ఇవ్వరు అనమాట. అందులో వచ్చేసి క్లిప్ల ట్రీట్మెంట్కి ఇవ్వరు. ఇప్పుడు అదే ఒక సర్జరీ అయ్యి కింద పడిపోయి దవడలు ఇరిగినాయి అనుకోండి, దానికి ఇన్సూరెన్స్ కవర్ చేస్తారు, క్లెయిమ్ చేస్తారు. ఇప్పుడు పిప్పు పన్ను కోసం రీహాబిలిట్ చేయడం దానికి ఎస్ పిప్పు పన్ను కోసం చేసుకునే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా ఇన్సూరెన్స్ ఉంటుందండి. తర్వాత దానిపైన ఇచ్చే క్యాప్ ఫిల్లింగ్ ఏదో ఉంటుంది కదా, దానికి మాత్రం ఇవ్వరు అనమాట. వాట్ ఎండ్ ఆఫ్ ది డే ఎనీ ఇన్సూరెన్స్ కంపెనీ విల్ థింక్ ఇస్, వీళ్ళకి ఏది ఇంపార్టెంట్, మీరు ఎంత ప్రీమియం కట్టినా కూడా మీరు అది లేకుంటే బ్రతకలేరు అనేటప్పుడే వాళ్ళు ఆ ప్రీమియం అమౌంట్లోంచి మీకు ఇస్తారనమాట. దే థింక్ రూట్ కెనాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అది పెయిన్ ఉంటుంది, భరించలేడు కాబట్టి ఓన్లీ రూట్ కెనాల్ అమౌంట్ ఇస్తాడు, కాకపోతే క్యాప్కి ఇవ్వరు అనమాట. అంటే ఇప్పుడు ప్రైవేట్ ఇన్సూరెన్స్ అయినా లేకపోతే మనకి ఏమైనా ఆరోగ్యశ్రీ లాంటివి కూడా నడుస్తాయి? ఇన్సూరెన్సెస్ ఎనీథింగ్ విల్ బి ద సేమ్. అంటే ఆరోగ్యశ్రీ మేడం, ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కూడా అండి, ఆరోగ్యశ్రీలో కూడా మనకి అదే నేను ఇందాక చెప్పిన విధంగా మనకి సేమ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లో ఇవంతా కవర్ అయిపోతుంది, కాకపోతే ఓన్లీ డెంటిస్ట్రీ రిలేటెడ్ ఇది కవర్ కాదు. సో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ మనం టేక్ ఏ స్మాల్ బ్రేక్.
డాక్టర్ స్పెషల్ షో. మేడం బ్రేక్ తర్వాత చాలా వరకు కూడా చాలా డౌట్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పారు క్యాన్సర్ పేషెంట్స్ కూడా ట్రీట్మెంట్ చేస్తాము అని. అయితే షుగర్ పేషెంట్స్ కూడా చాలా వరకు కాంప్లికేట్స్ ఎక్కువ ఉంటాయి. షుగర్ హై లెవెల్స్ అంటే మామూలు నార్మల్ కూడా చాలా హై లెవెల్స్, కొంతమందికి 300, 500, 600 ఉంటుంది. సో అటువంటి సందర్భంలో వాళ్ళకి ఏమైనా పంటికి సంబంధించిన ఇబ్బందులు అవుతే ట్రీట్మెంట్ చేయడం సాధ్యమవుతుందా? అంటే పన్ను పుచ్చు పద్ధతి తీయడం లాంటివి అట్లాంటి సాధ్యం అవుతుందా? ఇందులో వచ్చేసి మెయిన్ 2 రకాలు ఉంటాయి. అంటే సాధ్యం అవ్వకపోవడం అనేది ఏమి ఉండదు. కాకపోతే ఎనీ డాక్టర్ ఏం ఆలోచిస్తారంటే ఇప్పుడు పన్ను తీసేయడం నిమిషం పని, కాకపోతే తీసేశాక అది గాయం మానుతుందా లేదా అది అజంప్షన్ తోనే ఏదైనా ఆపేయడం జరుగుతుంది. ఇప్పుడు షుగర్స్ అంత అన్కంట్రోల్ షుగర్స్ ఉన్నప్పుడు అంటే బాడీ ఈజ్ మోర్ టెన్ టు ఎక్కువ షుగర్ ఉంటుంది అనమాట. అంటే ఇన్ ద సెన్స్ అంటే ఇండైజెస్టెడ్ షుగర్స్ ఎక్కువ ఉంటాయి. సో గ్యాంగ్రీనస్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండడం వల్ల తొందరగా మానవు, పుండ్లైనా ఏదైనా కూడా సరిగ్గా మానవు. అట్లా మానేటట్టు కనిపించని విషయంలోనే ఇట్లా పళ్ళు తీయడానికైనా లేకపోతే ఏమైనా ప్రొసీజర్స్ ఇప్పుడు ఇంప్లాంట్స్ వేసుకుందాం అనుకున్నా కూడా అట్లాంటి కేసెస్లో అంటే HbA1c లెవెల్స్ చెక్ చేసుకుంటారు. HbA1c లెవెల్స్ చెక్ చేసుకుని అవి ఆబ్వియస్లీ మీరు అన్నట్టుగా 300, 400 ఉంటే కనుక దాని లెవెల్స్ చాలా హైక్ చూపిస్తాయి. ఇంకా అట్లాంటి వాటికి మళ్ళీ కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి. ఆ కౌన్సిలింగ్ సెషన్స్లో వీళ్ళకి కౌన్సిలింగ్ అంటే డైట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ డైట్ స్ట్రిక్ట్ ఎక్సర్సైజెస్ ప్రోటోకాల్స్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనమాట అవన్నీ చేంజ్ చేసుకుంటూ కంట్రోల్ వచ్చాక HbA1c ఆర్ నార్మల్ దెన్ వి టెన్ టు డూ ఎనీ ప్రొసీజర్స్. మనం పాతకాలం వాళ్ళని చాలా మందిని చూస్తాం, 8 years 9 years అంటే పాతకాలంలో. సో ఇన్ని కాంప్లికేట్స్ ఎప్పుడు ఉండకపోయింది. సరే అప్పట్లో హాస్పిటల్ తక్కువ ఉండొచ్చు, కానీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉండేది వాళ్ళ టీత్ అంతా కూడా. మరి ఇప్పటి వాళ్ళ ఏమో చాలా సున్నితం కావడానికి కారణం ఏంటంటారు? అప్పుడు వాళ్ళు అంత స్ట్రాంగ్ గా ఎందుకు ఉంటారు? జెనెటిక్ ట్రైట్ కూడా ఉంటుందండి. అంటే కొంతమంది జీన్స్ బట్టి కూడా ఉంటాయి. కొంతమందికి 30, 40 ఇప్పుడు నా ప్రాక్టీస్ లో చూస్తున్నందుకు 40-45 years కే మొత్తం సెట్ అంతా పోయి కావాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదే 70-75 years ఆఫ్ పేషెంట్ కూడా కొంచెం అరుగుదల అక్కడక్కడ, అంటే 70 years అంటే ఆయనకు 6 years ఆయన 6 ఏళ్ళు ఉన్నప్పుడు పర్మనెంట్ పళ్ళు స్టార్ట్ అవుతాయి. అప్పటి నుంచి చూసుకున్నప్పుడు ఒక 70 ఏళ్ళు ఇంకా ఆయన పళ్ళన్నీ ఉన్నట్టే. అవన్నీ కొంచెం అరుగుదల తప్ప మిగతావన్నీ మంచిగా ఉండడమే చూస్తాము. అది జెనెటిక్ ట్రైట్ కూడా ఉంటుంది. ఇంకా కొన్ని ఇప్పుడు కొంతమందిని చూస్తూ ఉంటాం మనము, సేమ్ ఇద్దరం ఒక వెళ్ళాము, ఇప్పుడు మీరు నేనే ఇద్దరం ఏటైనా ఒక చిన్న ఫంక్షన్ అని వెళ్ళాము, నాకు ఫుడ్ పడక నెక్స్ట్ డే ఇండైజెషన్ వామిటింగ్స్ ఏదో ఉంటుంది. అదే మీరు సేమ్ ఫుడ్ తిన్నాము ఆ రోజు ముందు రోజు, మీరు మంచిగా ఉన్నారు. అంటే ఏంటంటే మన బాడీ ఇంటేక్, మన బాడీ టేకప్ చేయడం కూడా డిఫరెంట్ ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్కరు బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సమ్ సెల్యులర్ ఎలిమెంట్స్, DNA ఇవన్నీ బట్టి అట్లా ఉంటారు. కొందరికి అది వేరియేషన్ ఉండదు. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు వీళ్ళకైనా వాళ్ళకైనా తినడానికి మాత్రం పళ్ళు చాలా ముఖ్యం, చాలా ప్రాధాన్యం. అంటే ఫుడ్ లో కూడా తీసుకునే ఫుడ్ లో కూడా డిఫరెన్స్ ఉందంటారా పాతకాలం వాళ్ళకి? అంతే ఆబ్వియస్ అండి, ఆబ్వియస్. అప్పుడు మనము ఇంత కెమికల్ ఓరియంటెడ్ ఫుడ్, అంత ఇన్ని కెమికల్స్ వేసి, ఇంత ఇన్సెక్టిసైడ్స్ పెస్టిసైడ్స్ వేసి, ఇన్ని రకాల మందులు వేసి తిన్న ప్రోడక్ట్స్ ఎప్పుడూ లేవు. నాకు తెలిసి మా నాన్నమ్మల కాలం అదంతా చూసినప్పటికి కూడా మనము ఇప్పుడు క్రాప్ ఈల్డ్ చూసుకుంటున్నాం, కానీ ఆర్గానిక్ వైజ్ చాలా తక్కువ. ఇన్ కేస్ ఆర్గానిక్ వైపు వెళ్ళాలనుకున్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. కాబట్టి మీరు అన్నట్టుగా మళ్ళీ అందరికీ ఆ ఫుడ్ అందరూ ఆ ఫుడ్ అయితే అఫోర్డ్ చేయలేరు. ఇప్పుడు మీరు అంటున్నారు మేడం, చాలా వరకు కూడా నైట్ లో అంటే మార్నింగ్ అవర్స్ నాన్ వెజ్ చాలా మంది తింటారు నాన్ వెజ్. సో నాన్ వెజ్ కూడా మార్నింగ్ ఆఫ్టర్నూన్ కాకుండా నైట్ లో చాలా మంది తింటారు. సో మీరు అన్నట్టుగా నైట్ లో సరిగ్గా బ్రష్ చేసుకోలేదు అనుకోండి, ఆ ఇబ్బందులు ఎదుగుతాయి. సో నైట్ లో కూడా నాన్ వెజ్ తినడం కరెక్టా? అంటే పంటి సమస్యల విషయంలో కరెక్ట్ కాదంట. అదే నాన్ వెజ్ తినడం వల్ల పుచ్చు పనులు రావడం అనేది ఉండదండి. ఇప్పుడు నాన్ వెజ్ ఇస్ ద ఓన్లీ థింగ్ విచ్ కాజెస్ డీకేస్ అనేది అది కరెక్ట్ కాదు. ఫుడ్ ఏదైనా కూడా నోట్లో ఉండడమే ప్రాబ్లం. నాన్ వెజ్ మీరు మధ్యాహ్నం తినండి, పొద్దున్న తినండి, నైట్ తినండి, 12 o'clock బిర్యానీ తినే వాళ్ళు కూడా ఉంటారు మన హైదరాబాద్ కల్చర్లో. వాళ్ళందరికీ పుచ్చిపళ్ళు ఉంటాయని కాదు, వాళ్ళకి ఫుడ్ ఇరకడమే ప్రాబ్లం అనమాట. ఇప్పుడు తిన్న పీసెస్ ఏదైతుందో పళ్ళల్లో ఇరికింది అనుకోండి, దెన్ దట్ లీడ్స్ టు డీకేస్. ఇంకా అది పెరగడము, పుచ్చిపళ్ళు రావడము, చిగుళ్ళ సమస్యలు రావడం అట్లా అనమాట. అంటే ఆ సమస్య రావద్దంటే మళ్ళీ ఎగ్జాక్ట్లీ బ్రష్ చేసుకోవడమే ఉంటది. అంటే నెంబర్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయి. అంటే మీకు చెప్పినట్టుగా సాఫ్ట్ బ్రషే కాకుండా పళ్ళలో ఇరుకుతుంది అనుకోండి, ఇంటర్డెంటల్ బ్రషెస్ అని ఉంటాయి. చిన్న టూత్ పిక్ మాదిరి ఉంటుంది, మంచి బ్రష్ ఉంటుంది అనమాట. టూత్ పిక్కే ముందు చిన్న బ్రష్ ఉంటుంది. అట్లాంటి దాంతోనే అది ఫుడ్ తీసేసుకోవడం. అట్లా అయితే ఏంటంటే దాన్ని ఓవర్కమ్, అంటే దాంట్లో యాసిడిక్ బ్యాసిల్ అయి ఉంటుంది. అంటే అది యాసిడ్స్ ని సెక్రీట్ చేస్తుంది. అది మన పన్నును అరగదీసి డీకే లాగా చేస్తుంది అనమాట. ఇదంతా ఓవర్ నైట్ యాక్టివిటీ. మనం పడుకుంటాము, నైట్ అంతా ఇది అవుతుంది. అది ఇప్పుడు ఆ ఫుడ్ మనం తీసేసినాం అనుకోండి, అది అవ్వనే అవ్వదు.